సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మొత్తానికి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు పవన్ సిద్ధమైపోయారు. అలాగే పిఠాపురంలో పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. సార్, మొన్నటి వరకు తిరుపతి అన్నారు, భీమవరం అన్నారు. సో అక్కడి నుంచి ఇక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్పి చుట్టూ తిరిగి మళ్ళీ పిఠాపురంకి వచ్చింది. సో 10 సంవత్సరాల పాటు పార్టీని గెలవపిన నడిపించుకుంటూ వచ్చారు. అలాగే మోడీ ప్రశంసలు కూడా పొందారు. ఈ కూటమి ఏర్పడటానికి కారణమైనటువంటి వారు. ఇప్పుడు ఈ పిఠాపురంలో ఆయనకి ఎంతవరకు బలం ఉంది గెలవటానికి? డెఫినెట్గా మీరు మంచిగా అడిగారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు సస్టైన్ అయ్యి నిలబడాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో రాజకీయాల్లో. ఎందుకంటే తలలో పండిన వాళ్ళు ఉంటారు, వంశపారంపర్యంగా రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దాన్ని 4 దశాబ్దాలుగా నడుపుతున్న చంద్రబాబు నాయుడిని చూసాం. తన తండ్రి పెట్టిన వైసీపీ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన మరణానంతరం పార్టీ ఎమర్జైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఇది వారసత్వం అనేది ఒకటనేది వీళ్ళకి వేశారు. ఈయనకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు ఎదగడానికి కారణం వాళ్ళ అన్నయ్యని చూసి నేర్చుకున్నాడు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కాడి నుంచి ఆయన సమాజానికి ఏదో చేయాలని తపన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. తన అన్న పార్టీని కాంగ్రెస్లో మెర్జి చేయడం తనకు ఇష్టం లేక 18 మంది ఎమ్మెల్యేలు కూడా దాంట్లో మెర్జి చేశారు. అంటే పార్టీ లేకుండా పోయింది అడగటానికి. అప్పుడు జనసేన అనేది ఉద్భవించింది. మీరన్నట్టు దశాబ్ద కాలం ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యక్తిగత హననలు, తన ఫ్యామిలీని, పిల్లల్ని, భార్యల్ని, ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ ఇవన్నీ భరించాడు. భరించి ఒక స్థితప్రజ్ఞుడిగా రాజకీయాల్లో రాటితేలాడు. మీరన్నట్టు మోదీ గారి ప్రశంసలు పొందాడు. గత ఎలక్షన్స్లో 2 సార్లు ఓడిపోయాడు. కానీ ఎన్డీఏలో కీలక పాత్ర ఇప్పుడు పోషిస్తున్నాడు. ఈ కూటమిని చంద్రబాబు నాయుడు గారు టీడీపీని కూడా అక్కడ మెర్చి చేయడానికి ఆయనే కర్త కర్మక్రియ. అటువంటి వ్యక్తి సీటు విషయంలో 40-50 సీట్లు తీసుకోమని పెద్దలు చెప్పారు. కానీ 24 సీట్లకే పరిమితం అయిపోయాడు. అది 24 కాస్త త్యాగానికి బీజేపీ అంటే రైతులకి 21, 2 ఎంపీలకి పరిమితం. కానీ ఎక్కడ కూడా ధైర్యం తగ్గల. లేకపోతే ఫైనల్గా కాకినాడ ఎంపీయా, లేకపోతే భీమవరం ఎమ్మెల్యేనా, లేకపోతే తిరుపతి, తాడేపల్లి కూడా రకరకాల అనుకున్న సమయంలో మీరు అన్నట్టు ఎంపీగా వెళ్తారా అని చెప్పి ఒక కథనం అట్లా నడుచుకుంటూ చివరికి పిఠాపురం జరిగింది. పిఠాపురంలో ఇప్పుడు ఉభయ రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరిలో దేశవ్యాప్తంగా ఇదే చర్చ. పిఠాపురంలో గెలవబోతున్నాడు, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. ఇతనికి పోటీగా ఇప్పుడు మనకి వైసీపీ నుంచి వంగ గీత గారు, ఆమె కూడా అదే సామాజిక వర్గానికి చెందిన ఆమె. సో ఇతనికి పోటీగా నిలబెట్టారు. సో ఎవరికి బలం ఎక్కువగా ఉంది ఇక్కడ, ఎవరు ఎటువైపు మొగ్గు చూపిస్తారు అని? డెఫినెట్గా అండి. ఇప్పుడు అదే సమాజవర్గం, కాపు సమాజవర్గమే. ఇప్పుడు ఇదే ఎంచుకుంటానికి కారణం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్ణయాత్మక శక్తిగా కాపులు ఉంటారండి. 25% ఈ రాష్ట్రంలో ఉంటే కాపు తెలుగులని ఉభయ గోదావరి జిల్లాలో అంటారు. తూర్పు కాపులని ఉత్తరాంధ్రలో అంటారు, విజయనగరం, శ్రీకాకుళం. బలిజలని రాయలసీమలో అంటారు. ఇకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పిఠాపురం ఎంచుకోవడానికి కారణం ఏంటి అనేది చాలామంది అనుకుంటారు. ఈయన కాపు సమాజవర్గమే. అదే సమయంలో వంగ గీత. ఈ నియోజకవర్గానికి ఒక్కోసారి హిస్టరీలో కనుక వెళ్తే 1952లో ఈ నియోజకవర్గం స్టార్ట్ అయింది. అప్పుడు జగ్గారావు గారని కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే. ఆ రోజు నుంచి ఈ రోజుకి 16 మంది ఎమ్మెల్యేలు అయితే దాంట్లో 12 సార్లు కాపులే గెలిచారు ఇక్కడ. అంటే దాదాపు 31.99% అంటే 32% కాపులు ఉన్నారు ఇక్కడ. కాపు తెలంగాణ ఉన్నారు. అంటే నిర్ణయాత్మక 1,00,000 ఓట్లు. అంటే జనాభా లెక్కలో 2022 ప్రకారం 2,36,602 ఓట్లు ఉంటే దాంట్లో 1,00,000 ఓట్లు కాపులే ఉన్నాయి దాదాపుగా. ఇకపోతే దాంట్లో పురుషులు 1,19,192 ఉంటే మహిళలు 1,00,000. ఇక్కడ పవన్ కళ్యాణ్ కలిసి వచ్చే అవకాశం ఏంటంటే ఆయన్ని పదపదాకుల ఎలక్షన్స్ అని చూశాడు. ఇప్పుడు ఓడిపోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఇప్పుడు 21 మందిని గెలిపించుకొని తను ఒక నాయకుడిగా ఎమర్జ్ అవ్వాలని ఆయన కోరిక, క్షేత్రస్థాయిలో ప్రజల కోరిక. అదే సమయంలో ఇక్కడ ఏంటంటే చాలామంది పిఠాపురం వర్మ గారు నేను అసలు పవన్ కళ్యాణ్ గెలవనేనని చెప్పేసి అక్కడక్కడ ధర్నాలు చేసి జెండాలు తగలబెట్టి టీడీపీ జెండాలు గందరగోళం చేస్తే చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఆయన చేత ఒప్పించి పవన్ కళ్యాణ్ గెలవాలి, మనకు పొత్తుల్లో చాలా త్యాగం చేశాడని చెప్పి హంగామా చేసిన వ్యక్తి అతనికి ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు? సపోర్టింగ్ ఇక్కడ అదే ఉన్నదండి. అది కరెక్టే. అది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ మనం గత ఎలక్షన్స్లో మీరు చూస్తే కనుకండి 2019లో మనం చూద్దాం. పెండెం దొరబాబు వైసీపీ తరఫున గెలిచాడు. ఆయనకి 83,459 ఓట్లు వచ్చినాయి. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎంత? 44.71 ఉంది. అదే సమయంలో వర్మకి వచ్చిన ఓట్లు 68,467. ఆయన సామాజికవర్గం రాజులు ఎంత ఉన్నారు ఇక్కడ? రాజులు 2.12%. అయినా హక్కును చేర్చుకున్నారు కాపులు, ఆ సీటు గెలిపించారు. అక్కడ ఇండిపెండెంట్గా కూడా గెలిచిన వ్యక్తి. ఇక్కడ 36.68తో సెకండ్ ప్లేస్కి వచ్చాడు. 14,942 ఓట్లతో పెండెం దొరబాబు వైసీపీ గెలిచాడు.
అదే సమయంలో ఆమెను మాకినేని శేష్ కుమార్ అని జనసేన తరపున పోటీ చేస్తే ఆమెకు వచ్చిన ఓట్లు 28,111, అంటే 15%. ఈ 15% ఆయనకున్న 36.68% రెండు కలిస్తే, జనసేన టీడీపీ కలిస్తే 51% ఉంది. అన్నోన్ పర్సన్కే ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉంటే ఏ రకంగా ఉంటుంది? జనసేన పార్టీ వచ్చింది. ఇక్కడ టీడీపీది ఓటు బ్యాంక్ రావాల్సింది. దీనికంటే ముఖ్యంగా 1,00,000 మంది కాపులు అనేది ఏంటంటే ఈయన్ని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. అది ముద్రగడ చెప్పితే అక్కడ ఈయనే లేదు. ఒకవేళ ముద్రగడ పోటీ చేసినా అక్కడ వంగాగీత కాదని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినా కాపులంతా సాలిడ్గా పవన్ కళ్యాణ్నే గెలిపించుకుంటారు. ఎందుకంటే అక్కడ చారిత్రాత్మకమైన హిస్టరీ ఉన్నది. గత 12 సార్లు వాళ్ళు ఆ సామాజిక వర్గాన్ని గెలుపొందారు కాబట్టి అతను కూడా ఒక నాయకుడిగా సాక్రిఫైస్ చేస్తున్నాడు, రాజకీయాల్లో వస్తున్నాడు, ఈయన్ని మనం చూడాలి ఒక నాయకుడిగా అనేది ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇక వంగా గీత అక్కడ ఎంపీగా కాకినాడ వదిలేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. చేసిన అదే సామాజిక వర్గం అయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇలా ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఏంటంటే ఇక్కడున్న సామాజిక వర్గంలో చరిత్ర హిస్టారికల్ పిఠాపురం చూసుకుంటే కనుక ఈ 31.9 అంటే 32% కాపులు ఉన్నారు. డిసైడ్ చేసేది వాళ్ళే. నెక్స్ట్ ప్లేస్లో శెట్టి బలిజలు ఉన్నారు, 9.78%, అంటే 10% ఉన్నారు. అంటే శెట్టి బలిజల్లో కూడా కలుపుకోవాలి, కులాలు కలిపే సిద్ధాంతాలు ఉభయ గోదావరి జిల్లాని సక్సెస్ అయ్యాడు. వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు, పితాని బాలకృష్ణ వీళ్ళందరినీ మనం చూసాం. కాబట్టి ఆ ఓట్లు కూడా ఈయనకి పడే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత చూసుకుంటే మత్స్యకారులు ఉన్నారు, 7.42%. బొమ్మిడి నాయక నర్సాపురం మత్స్యకారులకు సమాజ వర్గానికి ఇచ్చాడు. మత్స్యకారులు వలలు ఎక్కడ ఏదైనా కానీ వలలు ఇచ్చాడు, సొంత కోట్లు ఖర్చు పెట్టి. మొన్న బోట్లు తగలబెడితే విశాఖపట్నంలో కూడా 3 కోట్లు చేశాడు. కౌలు రైతులకైతే 30 కోట్లు సొంత డబ్బు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తుంటారు కదా. కాబట్టి దీంతోపాటు తూర్పు కాపులు 3.6% ఉన్నారు. తూర్పు కాపులు ఎక్కడున్నా రాష్ట్రం మొత్తం విస్తరించున్నారు. వీళ్ళు వాళ్ళు కూడా సాలిడ్గా పవన్ కళ్యాణ్కి వేసే అవకాశం ఉంది. ఈ విధంగా అక్కడ ఉన్నది కమ్మ సమాజానికి 0.28%. ఇకపోతే రాజులు 21% వేయాల్సిందే. తర్వాత ఇక ఎస్సీ ఎస్టీల్లో 3% అటు ఇటుగా పడతాయి, 50-50 పడతాయి. ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా దాదాపు 50,000 పైన మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. చాలామంది విశ్లేషకుడు పవన్ కళ్యాణ్ గెలవరు, అక్కడ 1,000 కోట్లైనా ఖర్చు పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు చాలా అనుకుంటారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా గతంలో భీమవరంలో కూడా అట్లా ఖర్చు పెట్టారు, గాజువాకలోనే అట్లా ఖర్చు పెట్టాడు. 2 చోట్ల ఆయన ఓడించారు, ఎక్కడ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశారు. అంటే అప్పుడు గాజువాకలో కూడా సేమ్ ఇదే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది, నేను గెలిచే అవకాశాలు ఉందనే కాన్ఫిడెన్స్ తోటి అక్కడ నుంచి కూడా పోటీ చేస్తారు. లేదు, కాకపోతే అక్కడ ఏమైతుందంటే గాజువాక 2 అటు ఇటుగా ఆయన తిరగటం, రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం, పూర్తిగా గాజువాక కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. అదేవిధంగా గాజువాకలో ఎక్కువ మంది విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ ఉంటారు, మనకు తెలిసిన అంశమే. కానీ వాళ్ళు పూర్తిగా అక్కడ చేర్చుకోలేకపోయారు. వాళ్ళ తర్వాత ఎందుకు మేము గెలిపించుకోలేకపోయిన బాధతో ఆయన విశాఖ స్టీల్ కోసం ధర్నా చేసినప్పుడు ఈయన వెళ్ళటం, పరామర్శించడం ఇవన్నీ కూడా జరిగినాయి. వాళ్ళు తప్పు చేశారని వాళ్ళు కూడా రెక్టిఫై అయ్యారు. ఇప్పుడు ఆ ప్రయత్నం ఇది గాజువాకల భీమవరంలో ఈయన చేయాలని అనుకోలే. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఎలా చూసుకున్నా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ లో వైసీపీ పైన వ్యతిరేకత అయితే వచ్చింది, డెఫినెట్గా వచ్చింది, విశాఖపట్నంలో వచ్చింది. ఆ గాజువాక ఇప్పుడు టీడీపీకి వ్యక్తి నిలబడ్డాడు, అది ప్లస్ అయ్యే అవకాశం ఉన్నది ఉత్తరాంధ్రలో. ఇకపోతే ఇక్కడ ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రానినని పరాహయాత్ర సాక్షిగా ఈయన ప్రమాణం చేశాడు. శ్రీవల్లభ సాక్షిగా నేను పిఠాపురం పోటీ చేయబోతున్నానని చెప్పన్నాడు. ఇక్కడ డెఫినెట్గా నేను గెలుస్తానని చెప్పన్నాడు. ఇక్కడ ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారిని ఓడించే సత్తా ఉండదు. ఎందుకంటే ఒక నటుడిగా చూశాడు, ఓర్పుగా 10 సంవత్సరాల దశాబ్దం ఈ పార్టీని కనిపెట్టుకున్నాడా లేదో ప్రజలు చూశారు, ఆయన సామాజిక వర్గం కూడా చూశారు. ఇప్పుడు ఏ సిచ్యువేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఈ సిచ్యువేషన్స్లో వంగా గీతకి వేస్తారని మనం అనుకోలేము ఇక్కడ. కాబట్టి యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పి ఆయనే చెప్పాడు. కాబట్టి ఒకవైపు టీడీపీకి జీవన్మరణ సమస్య, ఆ పార్టీ పోరాడే పటిమ లేని సమయంలో ఒక ఆక్సిజన్ అందించింది పవన్ కళ్యాణ్ గారే. వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసింది పవన్ కళ్యాణ్. వాళ్ళ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేసింది ఈయనే. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఒక్క ఓటు కూడా పోకుండా ఆ సాలిడ్గా టీడీపీ ఓటు బ్యాంకు పడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కాపులు మొత్తం సాలిడ్గా ఈయనకేస్తారు. కాబట్టి ఏ విధంగా చేసుకున్నా మనం కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత మనం June 4th వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాం. 50,000 పైన మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. ఎంత ఖర్చు పెట్టినా అవతల అధికార పార్టీ ఖర్చు పెట్టినా ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఆయన చట్టసభలో చూడాలనే కోరిక అక్కడ ప్రజల్లో బలంగా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశంపై మీ పూర్తి విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.